పొద్దున్నే ఫోన్ చేసి ఊరికైతే బయలుదేరి రా అని అన్నారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏం జరిగిందో చెప్తా. హే హాయ్, దిస్ ఇస్ వరుణ్. తాతయ్యకి బాగాలేదని ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి అయితే తీసుకొద్దామని ఊరికైతే బయలుదేరిపోయాను. నేను ఎప్పుడు వచ్చినా రైల్వే గేట్ వేసే ఉంటారు. సరేలే గేట్ పడింది కదా వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మా అన్న అయితే కనిపించాడు. గేట్ తీసేంత వరకు కష్ట సుఖాలు అయితే మాట్లాడుకున్నాం. ట్రైన్ వెళ్ళిపోయింది, గేట్ ఎత్తేసారు. స్టార్ట్ అయిపోయా. నా ముందు వెహికల్ వెళ్తున్నాయి కదా, అలా వెళ్తే బొర్ర వెళ్ళొచ్చు. మా ఊరికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, డబుల్ ట్రాక్ అయితే వేస్తున్నారు. హెవీ వెహికల్స్ రావడం వల్ల రోడ్డు పాడైపోయింది. ఊరికైతే వచ్చేసాం. మా తాతయ్య నా కోసం వెయిట్ చేస్తుంటారు. తాతయ్యని బైక్ ఎక్కించుకుని వెంటనే ఊరి నుండి బయలుదేరిపోయా. వస్తుంటే దారిలో చిన్నపిల్లలు కనిపించారు. వాళ్ళని చూసేసరికి నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. చిన్నపిల్లలకి బాయ్ చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయా. అక్కడ నుండి ఎప్పుడు రద్దీతో ఉండే అరకు రూట్ చాలా ఖాళీగా ఉంది. అనంతగిరి పిహెచ్ కి అయితే వచ్చేసాం. పిహెచ్ బయట చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. తాతయ్యని లోపలి తీసుకెళ్తే బీపీ టెస్ట్ అయితే చేశారు. బీపీ అయితే 140 ఉంది అని అన్నారు. తాతయ్యకి ఏమైందనేది చెప్పనే లేదు కదా. మోషన్స్ అండ్ వాంతింగ్స్ అవుతున్నాయి. అందుకు నీరసంగా ఉన్నారని సిలిన్ బాటిల్ ఎక్కించారు. నేనైతే 3 కేజీలు ఇంకా పెరిగాను. సిలిన్ బాటిల్ ఎక్కించి ఇంటికైతే దిగబెట్టేసా. ఇంతే మామ ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టేసే మామ.